బ్రేకింగ్ చూస్తున్నాం. జలసౌదాలో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం జరగగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా నీటి వాటాలపై ఇరు రాష్ట్రాలకు జరగాల్సిన వాటాలపై చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక వచ్చే 15 రోజులు కీలకం కావడంతో తాగు సాగునీటి కోసం సామరస్యంగా చర్చించుకోవాలని తీర్మానించింది కేఆర్ఎంబీ. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపును తగ్గించామని, సాగర్ ఎడమ కాలువ 9000 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కుడి కాలువకు 7000 టీఎంసీలు విడుదలవుతోందని బోర్డు వెల్లడించింది. అయితే తెలంగాణ 63 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 50 టీఎంసీల నీరు కావాలని ప్రతిపాదనలు సిద్ధం చేయగా 55 టీఎంసీల వరకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పంటల సాగు కీలక దశలో ఉన్నందున అవసరానికి అనుగుణంగా వృధా కాకుండా నీటిని వాడుకోవాలని బోర్డు సూచించింది. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో ప్రతి 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని ఇరు రాష్ట్రాల అధికారులకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది. ఇక కేఆర్ఎంబీ నిర్ణయం మేరకు నీటి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏ రాష్ట్రానికి ఎంత శాతం నీరు విడుదల చేయనున్నది కేఆర్ఎంబీ ప్రకటించనుంది. జలసౌదాలో కేఆర్ఎంబీ సమావేశం ముగిసినట్టు తెలుస్తుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇక సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం దశాబ్ద కాలం గడిచిపోయినా తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈసారైనా ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మొత్తంగా ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి అశోక్? వంశీ, మనం చూస్తున్నాం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నుంచి తాగునీటి విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కూడా ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ ఎక్కువగా నీటిని వాడుతుందని చెప్పేసి తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు కూడా కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ ఇప్పటికే సమావేశం నిర్వహించి తలబెట్టింది. అయితే ఈ 2 సార్లు కూడా వాయిదా పడింది. ఏపీకి సంబంధించినటువంటి అధికారులు రాలేదు. సో ఇవాళ కీలకమైనటువంటి సమావేశం కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి సంబంధించి ఏపీ నుంచి ఈఎన్సీగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు, అలాగే తెలంగాణ నుంచి ఈఎన్సీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ తో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా కృష్ణా నీరులో ఉన్నటువంటి ప్రస్తుతం ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఉన్న నీరు కావచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఏపీకి సంబంధించినటువంటి డిమాండ్లు ఇవన్నీ కూడా బోర్డు ముందుకు వచ్చాయి. అలాగే గత కొన్ని నెలలుగా అనుమతులు లేకుండా వాడినటువంటి నీటికి సంబంధించి తెలంగాణ ఫిర్యాదు చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో 35 చోట్ల టెలిమెట్రీ మీటర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరొక 15 రోజుల తర్వాత భేటీ కాల్ నిర్ణయించింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నీటిని వాడుకునేందుకు అయితే తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ అనుమతి ఇచ్చింది. కేఆర్ఎంబీ అనుమతి ఇచ్చినటువంటి సందర్భంలోనే నీటిని వాడుకోవాలి, అటు తాగునీరైనా చెప్పేసి కూడా స్పష్టంగా కేఆర్ఎంబీ తెలిపింది. వంశీ, థ్యాంక్ యూ అశోక్.